అన్నా విను అన్నా చెప్పండి ఇక్కడ బూజు గీజు అని చెప్పొద్దు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ బూజు దులుతాడని చెప్పు. పవన్ కళ్యాణ్ బూజు దులుతాడు నేను చెప్పను, కానీ ఆయన వర్క్ ఆయన సైడ్ నుంచి నేను అనేది ఏంటంటే 100% ఆయన చేయలేకపోతున్నాడు. ఆయన ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే నువ్వు చెప్పు పలానా పరంగా చెప్పు, ఎక్కడ ఆయన జైలుపోతున్నాడు, ఎక్కడ పోతున్నాడు? అంటే జగన్ గారికి ఉన్న ఆస్తులు పవన్ కళ్యాణ్ గారికి లేవు అన్న. మరి ఆస్తుల గురించి కాదన్నా, ప్రజలకు ఏం చేస్తారు వన్ ఆఫ్ ద డే, మీరు ఏం చేస్తున్నారు అది కదా నేను అడిగేది. ప్రజలకు ఎంతవరకు న్యాయం జరిగిందని నేను వచ్చి సంవత్సరమే కాలేదు అన్న అధికారంలోకి. సంవత్సరం కాలేదు పరే, మళ్ళీ ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు అన్ని పథకాలు రీచ్ అయ్యో లేదా, ప్రతి పేదోడికి అన్ని అందినాయి అన్న, 100% అందినాయి. నేను చెప్తున్నా ఎవరికి గతంలో జగన్ గారి పరిపాలన బాగుంది, మరి ఎందుకు ఓడించారన్న? బాగుంది అనుకుంటారా అన్న? ముందు విషయంలో జగన్ విషయంలో అయితే డెవలప్మెంట్ అవ్వలేదు, కానీ అంత మాత్రాన. కానీ ఇప్పుడు కన్నా ఉండింటే 100% డెవలప్ చేసేవాడు. ఒకసారి వైజాగ్ వెళ్ళి చూడన్నా, నిజం చెప్తున్నా ఎట్లా చేసాడు డెవలప్ జగన్ చూడొచ్చు మీరు. రోడ్లు కావచ్చు, సైడ్ అంతా కావచ్చు, అవన్నీ టీడీపీ చేసింది. లేదు అది రాంగ్. జగన్ ఆంధ్రప్రదేశ్ ని అప్పుల పాలు చేసిన జగన్ అంటే అది అయ్యిందన్న. అప్పులు అయితే ఇప్పుడు వీళ్ళు చేయడం లేదన్న, అని నమ్ముతున్నారు కదన్న. వీళ్ళు కూడా అలాగే అమ్ముతున్నాడు, ఆయన కూడా అలాగే అమ్మాడు కాబట్టి ఏదన్నా ప్రజలకు ఇంత అంత ఇస్తాం. వాడు అమ్మైనా ఇచ్చాడు జగన్. ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం అమ్మి ఇస్తున్నారన్న? అమ్మి వీళ్ళు జోబుల్లో ఎట్టుకుంటున్నారే కానీ. అంటే జగన్ గారు మళ్ళీ ఎప్పుడైనా ఇంకొకసారి ఆయన జీవితంలో సీఎం అయ్యే ఛాన్స్ ఉందన్న? అని అవుతాడు, 100% అవుతాడు. అంటే పవన్ కళ్యాణ్ అన్నారు, చంద్రబాబు నాయుడు అన్నారు, జీవితంలో పవన్ కళ్యాణ్ అవుతాడు అన్న? అవుతాడన్న, చెప్పలేం. అది క్వశ్చన్ మార్క్. ఎందుకు చెప్పనా, అటు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, 50-50. కానీ నెక్స్ట్ అయితే జగనే వస్తాడన్న. రాలేదు, ఎందుకంటే ఎవరైనా కానీ డెవలప్మెంట్ కోరుకుంటారు. వీళ్ళు ఇంక డెవలప్మెంట్ చేస్తే అంత కనిపించడం లేదు కదా. చేస్తారు కదా 5 సంవత్సరాల్లో. అయ్యా అది చేస్తే చూద్దాం అన్న. జగన్ గారి ప్రభుత్వంలో ఉన్న నిధులన్నింటినీ కూడా అందరికీ పనిచేయడం అయితే జరిగింది. ఇప్పుడు నిధులు లేక అప్పుడు పథకాలు అమలు పరచలేకపోతున్నాం అని అంటున్నారు. నిధులు ఉన్నప్పుడు ఏం చేశారన్న? నిధులు ఉన్నాయి కదా, అప్పుడు ఏం చేశారు? 2014 నుంచి 19 వీళ్ళ పాటే కదా నిధులు ఉన్నాయి కదా, బోల్డ్ అని. మరి ఎన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి కదా, అప్పుడు ఏం చేశారు? ఫారెన్ బ్యాంకులు వచ్చినాడు. అట్లనే అంటాం. సో గత ప్రభుత్వంతో చూసుకుంటే ఈ ప్రభుత్వ పరిపాలన బాగుందని చాలా మంది అంటున్నారు. అన్న బాగుందంటే అన్న ఫ్యాన్స్ పరంగా బాగుందన్న, పేద ప్రజలకైతే బాగాలేదన్న. ఇది 100% చెప్తున్నా. ఫ్యాన్స్ పరంగా అందరు, నేను కూడా ఫ్యాన్స్ అన్న. నేను ఫ్యాన్స్ పరంగా నేను కూడా హార్ట్ఫుల్గా ఆయన అభిమానిస్తా, లైక్ చేస్తా, అంతా ఇష్టపడతాను. కానీ ప్రజల పరంగా అయితే ప్రజలకు ఏమైనా అందాలంటే పేదవాళ్ళకి ఏం అందడం లేదన్న. ఇప్పుడు కూడా మీరు ఇక్కడ పెట్టుకున్నారు కదా, అదే విధంగా ఏపీలోకి ఒకసారి మైక్ పట్టుకొని అడగండి, 100,000% మీకు చెప్తారు ప్రజలు. ఎంతవరకు మంచి జరిగింది, ఎంతవరకు చెడు జరుగుతుంది అక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు జగన్ పరిపాలన ఇంటింటికి వచ్చే ప్రతిదీ, కానీ ఇంటింటి కాదు కదా, గుమ్మందా కాదు కదా, మండలం దాబి వస్తలేదు అంటున్నారు చాలా మంది. వస్తాయి అనుకోవచ్చా? అది లేదు లేదన్న. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ 100,000% ప్రజలకి న్యాయం అయితే పేదవాళ్ళకి న్యాయం చేయగలిగిందన్న. ఇప్పుడు టీడీపీ కూటమి ఉన్న ప్రభుత్వము ప్రజలకు న్యాయం చేయలేకపోతుంది. ఎందుకంటే అది మీకు తెలుస్తుంది ఎగ్జాంపుల్ ఏందనేది. అటు ఇటు తిరగడానికి సగం టైం వేస్ట్ అయిపోతుంది. అలా అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు జగన్ చేసిన పథకాలు 99% ఎన్ని పథకాలు చేశాడు అన్ని పథకాలు అమలైనవి. మీ అందరికీ తెలుసు. ఏపీ కాదు, చంద్రబాబు నాయుడు వచ్చి ఎన్ని నెలలు అవుతుంది మీరు చెప్పండి మీరు. ఇయర్లీ 1 year అటు ఇటు. ఇంకా గత హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు. మీరు ఓకే అంటారా కాదంటారా? కాదన్న. మీరు ఎన్ని ఫ్లైఓవర్స్ చేసుకున్నా కానీ, ఎన్ని ఐటీ హబ్బులు పెట్టుకున్నా కానీ, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఐటీ హబ్బులు కానీ ఏమైనా కానీ ఐటీకి డెవలప్ చేసింది అయితే చంద్రబాబు నాయుడు ఏం లేదు. కానీ ఏపీ వాడికి ఇస్తుండే జగన్ అయితే 99% ఎన్ని హామీలు ఇచ్చిండో అన్ని అమలు చేసిండు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1 year 3 months 2 months అవుతుంది. ఇంకా 3 years 8 months ఉంది. ఆయన అమలు చేసేది అమలు చేస్తారు. ఓకేనా? చంద్రబాబుని తప్పు పట్టేది ఏం లేదు అక్కడ. ఎందుకంటే మనకి డీసీఎం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ అయితే చూస్తూ అయితే ఊరుకోరు, నారా లోకేష్ గారు అయితే చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే ఐటీడబ్ల్యూఎస్కి నారా లోకేష్ గారు అయితే మస్తు ప్లాన్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్య రాజకీయాలు ఎక్కువైపోయినాయి, హత్యలు ఎక్కువైపోయాయి. ఎక్కడైనాయి బ్రో, ఎక్కడైనాయి. ఎలక్షన్ ఎప్పుడైతే రిజల్ట్ వచ్చినాయో అదే రోజు ఎలక్షన్ దగ్గర చూడమాకు బ్రో, నువ్వు ఎలక్షన్ దగ్గర చూడమాకు. అంటే ఆంధ్రలో చూసుకో, ఆంధ్రలో అయితే అందరికి బాగానే అందుతుంది. ఎందుకంటే మనకి హైదరాబాద్ డెవలప్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు టీఎస్ని ఎలా డెవలప్ చేసినా ఆంధ్రాకి కూడా అలాగే డెవలప్ చేయాలని చూస్తున్నారు.
అర్థమవుతుందా? ఐటీ సెక్టార్లో అయితే నారా లోకేష్ గారు అయితే ఎలా డెవలప్ చేయాలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అభివృద్ధి చేయడం చూస్తున్నారు. మన డిప్యూటీ సీఎం పవన్ గారు అయితే మన ఏ రంగాల్లో తప్పులు జరుగుతున్నాయో అన్నిటినీ సరిదిద్దడానికి చూస్తున్నారు. నెక్స్ట్ సీఎం నారా లోకేష్ అయితే బాగుంటుందా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందా? సీఎం అయితే ఎవరు అవ్వలేరు బ్రో. అదైతే మనకి అంటున్నారు కదా. లేదు బ్రో, మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకి గవర్నర్ పోస్ట్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దాం అనుకుంటున్నారు. అదైతే కొంచెం అది అవ్వితే సీఎంగా ఎవరిని గెలిపించాలి, ఎవరిని గెలిపించొద్దు అనేది ప్రజలకు వదిలేద్దాం. ఎందుకంటే మనం